అన్ని అది అయిపోయినాయి మేడం అయిపోయింది ఈరోజు మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 28 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చుంటే చాలా సంతోషపడేవాళ్ళం, కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది, ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం విక్రమ్ భట్టి గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం, చేద్దాం అనుకుని. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేసి పెట్టాడు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో, మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేసుకుంటాను. ఒక్క నిమిషం. నేను 14లో పనిచేశాను, 18లో పనిచేశాను కాంగ్రెస్కి, 19లో పనిచేశాను, 20 పనిచేశాను, 23 పనిచేశాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షంగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తే అప్పుడు పనిచేద్దామని నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఇది ఒక సిస్టమ్ ఉంది మాకు కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, విప్పుతాను, యుద్ధం చేస్తాం, కొట్లాడతాం. ఇదిగో మేము అందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్గా
విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్గా కొట్లాడతాం. థ్యాంక్ యూ. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అది మాకేం తెలియదండి. ఇవాళ ఎమ్మెల్సీగా మా ప్రమాణ స్వీకారం చేసాం. సో 100% మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనపడుతుంటాం, ప్రతిరోజు మాట్లాడుకుందాం, బోల్డ్ విషయాలు మనం చర్చించుకుందాం. ఓకే పర్లే నేను చెప్పేస్తాను. హామీలు ఫెయిల్ అవ్వలేదండి. కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు కేసీఆర్. దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి చోట జోక్ అండి, అంత ఈజీ కాదు అది. 7 లక్షల కోట్లు. ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారులు ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను. అయ్యా 5 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్లు తప్పెళ్ళింది. మేలుకోండి, ఈ కేసీఆర్ దింపాలి. విడిచిపెట్టి మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది. తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని